మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15న అనగా ఆదివారము మార్గశిర పౌర్ణమి రాబోతుంది. ఆదివారము పౌర్ణమి రావటం చాలా విశేషం. అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దాని దగ్గర ఇది పడవేయండి. 24 గంటల్లో కోట్లు వచ్చి పడతాయి. ఎంతో మహిమాన్వితమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయటం వల్ల మీకు అదృష్టం పడుతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడింది. అందులో వేప చెట్టు ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు, శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలను పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న వేప చెట్టు దగ్గర పౌర్ణమి రోజు వీటిని పడేస్తే మీకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా 24 గంటల్లో తొలగిపోతాయి. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారు. అలాగే వీటితో పాటు కుటుంబ సమస్యలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు వల్ల మనశ్శాంతి కరువై ఉన్నవారు కూడా ఉన్నారు. డబ్బు ఉంటే మనశ్శాంతి లేదని, మనశ్శాంతిగా ఉన్నా డబ్బు లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉన్నామని చాలామంది అంటూ ఉంటారు. ఒకరి ఇంట్లో అప్పుల సమస్యలు ఉంటే ఒకరి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా మరియు కుటుంబ పరంగా అంతా బాగుంటుంది అనుకుంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు ఇలా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే దానిని పడేయండి. దీనిని పడేయటం వల్ల సగం దరిద్రం పోయినట్లుగా ఉంటుంది. మరి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి, ఈ పౌర్ణమి వెనుక ఉన్న కథల గురించి కూడా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మార్గశిర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది.
ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అని అంటారు. ఈరోజే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది 58 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు కనుక ఈరోజు మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేస్తే కనుక గంటలో మీకు ఉన్న కష్టాలు పోతాయి. అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పౌర్ణమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమికి విపరీతమైన శక్తులు ఉంటాయి. ఇలా పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు దుష్ట శక్తులకు పవర్ పెరుగుతుంది. ఇలాంటి రోజు కోసం తాంత్రికులు, చేతబడులు చేసేవారు, క్షుద్ర పూజలు చేసేవారు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రోజున చెడును తొలగించడం కోసం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం చేయటం వలన దుష్టి దోషాలు, దుష్ట పీడలు, చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి. లేకపోతే ఒక 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. సింపుల్గా చేసేసుకునే పరిహారం. చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తులను తీసేస్తుంది. అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేసి మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఎన్నో రకాల బాధల నుండి బయటపడేసే శక్తి నిమ్మకాయకు ఉంది. కాబట్టి పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక పాటించండి. పాటించటం వలన దృష్టి కానీ, దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు కానీ, చెడుగాలులు కానీ ఇలా ఏమీ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథులు వస్తాయి. దేని శక్తి దానికి ఉంటుంది. ఈ పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే ఇది ఈ సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి కనుక తప్పకుండా ఈరోజు ఏదో ఒక పరిహారాన్ని ఆచరించండి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ధనపరంగా ఉండే కష్టాలు పోతాయి. చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ధనం అందరికీ కావాలి, ధనం మాకు వద్దు అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత మర్యాద పెరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఇటువంటి ధనం విషయంలో సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, సంపాదన పెరగాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా చక్కగా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం 6 తర్వాత ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తెచ్చుకొని ముందు ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద పసుపు కుంకుమలను అద్దండి. అంటే పసుపు కుంకుమలను ఆ ముక్కలకు బాగా అద్దేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకొని పసుపు కుంకుమల మీద వేయండి. ఎందుకంటే ఆవాలు చెడును తొలగించేస్తాయి, దరిద్రాలను తొలగించేస్తాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంది.
అలాగే నిమ్మకాయకు కూడా మన కష్టాలను కన్నీళ్లను తీర్చేసే అద్భుత శక్తులు ఉన్నాయి. ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి. ఈ పరిహారంలో వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి కాబట్టి నిమ్మకాయను తీసుకొని కట్ చేసి దానిలో పసుపు కుంకుమ పెట్టండి. ఆ పైన ఆవాలు వేయండి. ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను మీ 2 చేతుల్లో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిలో తిరిగేయండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరిగేయండి. అలా తిరిగే సమయంలో మా ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి, కష్టాలు పోవాలి, మా ఇంట్లో ఉన్న చెడు గాలులు పోవాలి, మా ఇంట్లో వారందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి, ఈ ఇంట్లో అస్సలు ఏ సమస్యలు రాకూడదు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చేసి రోడ్డు మీద అంటే 2-3 రోడ్లు కలిసే చోటకు వెళ్ళి రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక తర్వాత వాటిని అంటే ఆ నిమ్మకాయ ముక్కలను వేరే వారు తొక్కినా మీకేమీ అవ్వదు. ఇలా ఈ పరిహారం చేయటం వలన 60 నిమిషాల్లో అంటే గంటలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అంటే ఏవో అద్భుతాలు జరిగిపోయి కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు. 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని అర్థం. నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే నిమ్మకాయతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంది. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక ఇన్ని శక్తులు కలిగిన నిమ్మకాయతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది. నదీ స్నానం చేయటం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసుకొని 3 సార్లు గంగా 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 అని అనుకుంటే సరిపోతుంది. ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వును కానీ లేదా 5 తులసి ఆకులను కానీ లేదా పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు కుదిరితే ఒక ఎర్ర రంగు పువ్వును అంటే గులాబీ పువ్వు రేకులను కానీ మందార పువ్వు రేకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఎర్రటి పూలు దొరక్కపోతే 5 తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. అవి కూడా దొరక్కపోతే 1/2 స్పూన్ అంతా పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వును కానీ 5 తులసి ఆకులను కానీ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక వీడియోలోకి వస్తే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు మీరు 1-2 లవంగాలను తీసుకోండి. మంచివి తీసుకోవాలి. మొగ్గ ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి. మొగ్గ ఉన్న లవంగాలను తీసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ వేప చెట్టును మీ ఇష్టదైవంగా భావించి మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. ఒక మనిషికి ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారో అలా వేప చెట్టుకు చెప్పుకోండి. తర్వాత ఆ 2 లవంగాలతో మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి వాటిని వేప చెట్టు మొదట్లో పడేయండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. నెగిటివ్ ఎనర్జీని మీ కష్టాలను చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి. లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. లవంగాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. లవంగాలతో పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు లవంగాలతో దిష్టి తీసేసుకునేటప్పుడు మీరు ఏ వ్యక్తుల వల్ల ఎక్కువగా సమస్యలు పడుతూ ఉన్నారో, ఏ వ్యక్తులు పదే మీపై నిందారోపణలు వేయాలని చూస్తూ ఉన్నారో వారి పేరును చెప్పుకోండి. కుటుంబ సభ్యులు ఎవరైతే మీ మాట వినక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారి గురించి చెప్పుకొని అందరూ కూడా మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి. మీకు ఉన్న అన్ని సమస్యలు తీరాలని కోరుకుంటూ ఆ లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేయండి. పౌర్ణమి రోజు ఇలా లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేయటం వల్ల 24 గంటల్లో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి కోట్లు వచ్చి పడతాయి. మీపై ఉన్న ఏడ్పులు అన్నీ కూడా పోతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు అనుకూలంగా మారుతారు. ఇంకా లవంగాలు మీ ఆదాయ మార్గాలను పెంచుతూ ఉంటాయి. మీకు డబ్బును ఆకర్షించే శక్తిని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇలా లవంగాలు వేప చెట్టు మొదట్లో పడేశాక మీకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి.
చేతి నిండా డబ్బు ఉంటుంది. లవంగాలతో పరిహారం చేస్తే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో లవంగాలను పడేసి కష్టాలను దూరం చేసుకోండి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందండి. ఎంతో పవిత్రమైన ఈ కూరల పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు క్యారెట్ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు క్యారెట్ను తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కొంతమంది క్యారెట్ను పప్పుచారులో, సాంబార్లో వేసుకుని తింటారు. ఇంకొంతమంది పచ్చి క్యారెట్నే తినేస్తారు. కానీ ఈ ఒక్కరోజు ఏ రూపంలోనూ కూడా క్యారెట్ను మరియు దొండకాయను తినవద్దు. కాదని ఈరోజు దొండకాయను లేదా క్యారెట్ను తింటే తెలివితేటలు తగ్గిపోతాయి, బుద్ధి మందగిస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, అప్పుల పాలైపోతారు, చేతిలో పైసా కూడా మిగలదు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయను క్యారెట్ను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలు తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఈరోజు అస్సలు తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. మామూలుగా అయితే ఆదివారం అనేది సెలవు రోజు కనుక ఆదివారం రాగానే అందరూ బజారులో చికెన్ షాప్లకు లేదా మటన్ షాప్లకు లేదా చేపల మార్కెట్కు వెళ్ళి మాంసమో, చేపలో, రొయ్యలో ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని నాన్ వెజ్ వండుకొని తినేస్తారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేస్తే పర్లేదు. మామూలు ఆదివారాల్లో నాన్ వెజ్ తిన్నా తప్పేమీ కాదు. కానీ ఆదివారం పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసాలు, చేపలు, రొయ్యలు, పీతలు ఇవేమీ తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ పకోడీ, పిజ్జాలు, బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. త్రిమూర్తుల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు అని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆయుర్వేదం చెప్తుంది కనుక ఈరోజు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ తినవద్దు. దొండకాయ, క్యారెట్, నాన్ వెజ్ ఈ మూడింటిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలు తినవద్దు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ కూరల పౌర్ణమి రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ పౌర్ణమి రోజు అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవన ఆధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుడిని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. అప్పుడు శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.